ఓకే ఓకే. సో ఒకటి ఇక్కడ పార్థసారథి గారు, ట్రంప్ సంబంధించి సరే మనం స్టాండ్స్ చాలా దేశాల మీద మాట్లాడాడు. ఫస్ట్ అసలు రష్యాతో నా మిత్రుడు పుతిన్ నేను యుద్ధాన్ని ఆపుతానని స్టేట్మెంట్ చేసి ఇప్పుడు రష్యా దగ్గర మనం ఆయిల్ కొనొద్దని ఎట్లా చెప్తాడు? అంతకుముందు జో బిడెన్ తిట్టాడు రష్యా విషయంలో, రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, నేను ఆపేస్తా అని చెప్పాడు. ఇప్పుడు అదే మాట రష్యా ఈ నిధులతో యుద్ధం చేస్తుందని అంటున్నాడు. అంటే ట్రంప్ ఆశించింది ఏంటంటే ఈ ప్యూటిన్ తన మాట వినేస్తాడు, ప్రపంచం అంతా తన మాట వినేస్తుంది, తనేం చెప్తే అది జరుగుతుంది అని ఆయన ఆశించి అధికారంలోకి వచ్చాడు. కానీ ఆయన మొదటిసారి అధికారంలో ఉన్నదానికి రెండవసారి అధికారంలోకి వచ్చేసరికి ప్రపంచ పరిస్థితులు, ప్రపంచ నాయకులు వీళ్ల యొక్క స్థితిగతులు చాలా మారాయి. ఆ విషయం అవగాహన చేసుకోవడానికి ట్రంప్ కి కొంత సమయం పడుతోంది. ప్యూటిన్ వ్యవహారంలోనూ ఆయనకు అంతే సమయం పట్టింది. ఈ సంధి కాలంలో ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రంప్ కి కొంత అసహనానికి గురి చేస్తోంది. కాబట్టి ఆయన ఈరోజు ప్యూటిన్ ను తను చెప్తే వినడం లేదన్న అసహనంతో మిగతా దేశాలన్నిటి మీద అసహనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాకుండా వ్యంగ్యంగా ఆయన స్థానిక రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని కూడా మాట్లాడడం ఈ రోజు ట్రంప్ చేస్తున్న మరొక ప్రయత్నం. నిన్నగాక మొన్న ఆయన ప్రెస్ సెక్రటరీ మాట్లాడుతూ మేము ఇది ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడు అంటే, ఒకవేళ ట్రంప్ మనసులో అది కూడా ఉందేమో, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఆపాను, నేను కాంగో దీని మీద మిగతా దేశం మధ్య యుద్ధం ఆపాను, భారత్ పాకిస్తాన్ల మధ్య ఆపాను, రష్యా యుక్రెయిన్ల మధ్య కూడా ఆపితే నాకేదో వస్తుందని ఆయన ఆశిస్తున్నాడా నిజంగా? ఇవన్నీ కూడా కలగలిపి నా మాట ఎవరు వినడం లేదన్న అసహనం. నువ్వు నీ దేశ ప్రయోజనాలను ఎలా అయితే కాపాడాలనుకుంటున్నావో అన్ని దేశాలు అలానే ప్రయత్నిస్తే అందరినీ నువ్వు వదిలించలేవు, బెదిరించలేవు. అది ట్రంప్ అర్థం చేసుకోకుండా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆయన్నే అవహేళన పాలు చేస్తోంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. జెలెన్స్కీ విషయంలో ఏం చేశాడు ఆయన? జెలెన్స్కీని అంత అవహేళన చేసిన తర్వాత ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? ప్యూటిన్ నీ మాట వినడం లేదు కదా. అంటే ట్రంప్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ రాజకీయ చిత్రపటం మారింది. అది అర్థం చేసుకోవడంలో ఆయన పడుతున్న ఇబ్బంది ఈ రోజు ఆయన అసహనానికి, భారతదేశం లాంటి దేశాల మీద దాడులకు, భారతదేశమే కాదు మొన్న ఆయన బ్రిక్స్ మీద దాడి చేశాడు, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడిని కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు భారతదేశాన్ని ఈ రోజు ఆయన అసహనం భారతదేశం మీద కూడా ప్రదర్శిస్తున్నాడు. ఓకే. సో నగేష్